GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు 2007 సంవత్సరంలో SGVRS ఎడ్యుకేషనల్ సొసైటీ చే స్థాపించబడిన సంస్థ మన GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో highly certified and experienced #1 టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన GVR&S కాలేజ్. కోర్సెస్ ఆఫర్ డిప్లొమా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, CAD ఆర్ CAM అండ్ MBA. GVR&S ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, మోడల్ ల్యాబ్లు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. ప్లేస్మెంట్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అవకాశాలు, ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది. AICTE అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది. మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని GVR&S ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి. GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బుడంపాడు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల మండలం రూరల్ ప్రాంతంలో కొడుగుంట్ల వారి పాలెం నుండి పిన్నిపోయిన వారి పాలెం పొలాలకు వెళ్లే కాలువ కట్ట తగ్గిపోవడంతో నీరు పంట పొలాల్లోకి వెళుతోంది. ఈ సంఘటన స్థానిక రైతులకు తీవ్ర ఆందోళన కలిగించింది. ఈ రోజు ఉదయం కొండగంట్ల వారి పాలెం సమీపంలోని కాలువ కట్ట అకస్మాత్తుగా తెగిపోయింది. దీనివల్ల కాలువలో ప్రవహిస్తున్న నీరు వేగంగా పొలాల్లోకి ప్రవేశించింది. ముఖ్యంగా పిన్నిపోయిన వారి పాలెం పరిసరాల్లో ఉన్న వరి, ఇతర పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పంటలకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల జిల్లా చీరాల NRNPM హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రావణ పూర్ణిమ రక్షణబంధన్ పండుగను ఘనంగా నిర్వహించామని, ఈ సందర్భంగా వాకింగ్ సభ్యురాలు ఇస్తర్ల సుభాష్ ని వాకింగ్ సభ్యులు అందరికీ రాఖీలు కట్టి ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ఆమెకు శాలువాతో సత్కరించి నూతన వస్త్రములు బహిష్కరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఏం కాదులే, మెరుస్తా ఉంటుంది అని చెప్పి అందరు అక్షంతలేండి. నేనయ్యా పెద్దవాళ్ళేనయ్యా, ఇప్పుడు అంత ఆమెకన్నా చిన్నవాళ్ళు ఎవరు ఉన్నారేడా? చెప్పండి ఒకసారి. అబ్బాయి అందరు అక్షంతలు వేస్తే వీడియో తీస్తా, ఫోటోలు లేకుండా. ఇద్దరే ఉన్నారు చిన్నోళ్ళు. సైలెన్స్. ఈ రోజు రాఖీ పౌర్ణమి, దాన్నే రక్షాబంధన్ అంటారు. మన సోదరి ఏకైక మహిళ మన అసోసియేషన్ లో ఉన్న శ్రీమతి ఇస్తర్ల సుభాషిణి గారు ఈ రోజు ఇంతమంది మరి సోదరులకి రాఖీ కట్టడం జరిగింది. మన సోదరి మనందరి క్షేమం, మనందరి మంచి చెడ్డలు, మనందరం ఆయురారోగ్యాలతో తొలదోగాలని కోరుకుంటూ మనందరికీ రక్షాబంధన కట్టింది. వారు కూడా, మన సోదరి కూడా క్షేమంగా ఉండాలని మనం కూడా వారిని ఆశీర్వదించి వారికి నూతన వస్త్రములు బహుకరించి వారి అక్షంతలతో మనం కూడా దీవించడం జరిగింది. కాబట్టి ఇలాంటి రక్షాబంధంలో రాబోయే రోజుల్లో అనేక మనం జరుపుకోవాలని మనం భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. చెప్పండి సార్. నువ్వు రామ్మా, మమ్మీ దగ్గరికి రా, ఫోటోలు వస్తావు.
మరి ఇక్కడ 210 మంది సభ్యులు నెట్టుకుని రావాల్సిందే. సభ్యుల్లో ఒకే ఒక ఏకైక మహిళా సెలబ్రిటీ సుభాషిణి గారి చేత మనం అందరం కూడా ఇలా రాఖీ పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చాయని చెప్పడంలో సందేహం లేదు. మరి ఇట్లాంటిగా ప్రతి సంవత్సరం కూడా మా అందరికి రాఖీలు కడుతూ సోదర భావంతో అందరికి ఫ్రూట్స్ ఇవన్నీ చక్కగా తెచ్చిస్తూ మమ్మల్ని అందరూ అన్నదమ్ముల్లా బాగా చూసుకోవాలని చెప్పేసి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు తరచూ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేస్తూ ఉండడం వల్ల సీజనల్ వ్యాధులు నియంత్రణ చేయవచ్చని జిల్లా పంచాయతీ రాజ్ అధికారి కేఎల్ ప్రభాకర్ రావు అన్నారు. కర్లపండల మండలం చింతాయిపాలెం గ్రామంలో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రావు మాట్లాడుతూ గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కొబ్బరికాయలు, ఖాళీ తొట్టెలు, టైర్లు, ట్యూబ్లను నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. ఆశాలు, ఆరోగ్య కార్యకర్తలు సర్వే చేయాలన్నారు. బ్లీచింగ్ చల్లుతూ సాయంత్రం వేళల్లో ఫాగింగ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ పీటా శ్రీనివాసరావు, కార్యదర్శి రాయుడు తదితరులు పాల్గొన్నారు. అవసరం లేదు, తడి ఉంది దగ్గర, డ్రైనేజ్ సిస్టమ్ దగ్గర మీకు రోజు వస్తుందమ్మా. రోజు వస్తున్నారా? నిన్న ఈ రోజు రాలేదు. అక్కడ పోతే కలెక్టర్ ముక్కులు మూసుకున్నాడు వల్ల కాక పబ్లిక్ అప్రమత్తం చేయడానికి. అదేవిధంగా ముఖ్యంగా ఈ డెంగ్యూ ఫీవర్స్ అక్కడ రిపోర్ట్ అవుతున్నాయి. అదేవిధంగా జిల్లాలో ముఖ్యంగా ఈ నగరం, చెరుపల్లి, తర్వాత నిజాంపట్నం, రేపల్లి మండల్స్ ఈ కొన్ని ఫీవర్స్ కేసుకునే రిపోర్ట్ కావడం జరిగింది. దీని మూలంగా మన జిల్లా కలెక్టర్ గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం మన జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఈ ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు తీసుకున్న దానికి, అదేవిధంగా ఈ ఫీవర్ సర్వే కండక్ట్ చేసి ఈ గ్రామాల్లో ఫీవర్ సర్వే ఎక్కడ ఫీవర్స్ వస్తున్నాయి దానికి ప్రాపర్ టెస్టింగ్ చేసి, అదేవిధంగా ముఖ్యంగా జిల్లాలో యాంటీవైరల్ ఆపరేషన్స్ కండక్ట్ చేసి ఈ డెంగ్యూ వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా జిల్లాలోని మొత్తం 459 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టి, అదేవిధంగా యాంటీవైరల్ ఆపరేషన్స్ చేపట్టి ఎక్కడ డ్రైనేజ్లో వాటర్ నిలబడకుండా డ్రైనేజ్ క్లీన్ చేయడం, వాటర్ స్టాగ్నేషన్ లేకుండా చేయడం, అదేవిధంగా వాటర్ టెస్టింగ్ చేయడం, వాటర్ ట్యాంక్ క్లీన్ చేయడం, రెగ్యులర్గా కోఆర్డినేషన్ చేయడం, ఎక్కడా చెత్త కుప్పలు లేకుండా చేయడం, వీటి వల్ల అదేవిధంగా పబ్లిక్ని అప్రమత్తం చేసి అవేర్నెస్ కల్పించి ఈ ప్రాణ నష్టం జరగకుండా ప్రజారోగ్యం కాపాడడానికి మొత్తం పంచాయతీ డిపార్ట్మెంటు, అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంటు, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, ఇతర శాఖలు అన్నీ కూడా ఇందులో ఇన్వాల్వ్ కావడం జరిగింది. కాబట్టి జిల్లాలో పబ్లిక్ కూడా ఈ డెంగ్యూ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, డెంగ్యూ ఫీవర్స్ రిపోర్ట్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఇంటిల్లో ఎక్కడ కూడా నీరు నిల్వ లేకుండా టెంకాయ చిప్పల్లో కానీ, లేకపోతే వాటర్ బాటిల్స్లో కానీ, లేకపోతే ఈ ఫ్రిడ్జ్లో కానీ కింద వచ్చేళ్ళి వాటర్ కానీ, కూలర్స్ కింద వాటర్ కానీ ఎక్కడ వాటర్ లేకుండా శుభ్రం చేసుకొని అక్కడ దోమలు వ్యాప్తి చెందకుండా చేసుకునే బాధ్యత ఉంది. అదేవిధంగా గ్రామ పంచాయతీ తరఫున మనకు ఈ స్ప్రేయింగ్ యాక్టివిటీస్, ఫాగింగ్ యాక్టివిటీస్, తర్వాత బ్లీచింగ్ లైమ్ స్ప్రేయింగ్ చేయడము, ట్యాంకులు క్లీన్ చేసుకోవడం, ఇట్లాంటి చర్యలు తీసుకోవాలా. ఇందులో భాగంగా నిన్నటి నుంచి కూడా యాక్చువల్గా 1 వీక్ నుంచి స్టార్ట్ అయింది. నిన్నటి నుంచి ముమ్మరంగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో అందరూ ఇన్వాల్వ్ చేస్తూ జిల్లా మొత్తం కూడా ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నేను మండల స్పెషల్ ఆఫీసర్స్ కూడా అందరూ కూడా అటెండ్ అవుతున్నారు. ఈరోజు నేను తెల్లపాలెం స్పెషల్ ఆఫీసర్గా, అదేవిధంగా జిల్లా పంచాయతీ అధికారిగా తెల్లపాలెం మండలంలో ఈరోజు ఈ గ్రామంలో విజిట్ చేయడం, చింతరాయపల్లి గ్రామ పంచాయతీలో విజిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పంచాయత్ సెక్రటరీస్తో అదర్ ఫీల్డ్ ఫంక్షన్. గిరిజనులు అన్ని విధాలా అభివృద్ధి చెందాలని రాష్ట్ర గిరిజన గౌరవ అధ్యక్షులు ఏకశ్రీ నరసింహరావు అన్నారు. శనివారం ప్రపంచ గిరిజన ఆదివాసీ దినోత్సవం సందర్భంగా స్థానిక లంక కాలువ దగ్గర గిరిజనుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇనుకొల్లు పోలీస్రావు మాట్లాడుతూ గిరిజనులకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి వారి విద్యాభివృద్ధికి, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా గిరిజనుల యొక్క అభివృద్ధికి కృషి చేస్తున్న ఏకశ్రీ నరసింహరావు దంపతులను అందరూ ఘనంగా సన్మానించారు. నమస్కారం. బాపట్ల జిల్లా కర్లపల్లి మండలం ఈరోజు
ప్రపంచ ఆదివాసుల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరిగే ఆదివాసుల దినోత్సవం ఈరోజు బాపట్ల జిల్లాలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారి ఛాంబర్లో మరి అంగరంగ వైభవంగా భారీ ఎత్తుగా ఈరోజు గిరిజన వేడుక బాగా భారీగా జరిగింది. అలాగే గిరిజనుల అభివృద్ధి కొరకు ఈ రోజున బాపట్ల జిల్లా జై మురళీ గారు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ జిల్లాలో అన్ని కులాల్లో పేదవాళ్ళని గుర్తించడం, మరి సంక్షేమ పథకాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని అందరికీ అందాలని ఈ రోజున బాపట్ల జిల్లా కలెక్టర్ గారు మరి అన్ని మండలాల్లో మరి పరిశోధన చేసి అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో మరి అన్ని విషయాల మీద ముందుకు వస్తున్నారు. ఆ విషయంలోనే మరి గిరిజనులైన ఎస్టీ యానాదులు కూడా మమ్మల్ని కూడా గుర్తించి ప్రతి మండలికి మా యానాది సోదరులందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం. అన్ని విధాల అభివృద్ధి చెందాలి. వారి యొక్క విద్యాభివృద్ధికి, వారి యొక్క ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వంతో పాటుగా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి కృషి చేయాలి. పీపోల్ ద్వారా ప్రభుత్వం కొంతవరకు వారికి చేయూతనిస్తుంది. అలాగే ప్రత్యేకంగా ఈ స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసి వారిని సమాజంలో ఒక ఆరోగ్యవంతమైన సమాజము లేక సమాజానికి అందరూ కృషి చేయాలని ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మరి గిరిజన అభివృద్ధికి కృషి చేసిన ఏకశ్రీ నరసింహరావు దంపతులని మనం ఘనంగా సన్మానించడమైంది. ఇందులో భాగంగా మరి అందరూ కూడా నరసింహరావు గారిని స్ఫూర్తి తీసుకొని గిరిజనుల యొక్క ఐక్యత వర్ధిల్లాలి, వారి యొక్క అన్ని విధాలుగా అందరూ కలిసి ఐక్యంగా పోరాటం చేస్తూ అన్ని విధాలు అభివృద్ధి చెందాలని మరొకసారి అందరూ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. అసలు నియోజకవర్గం రెంటచింతల అంబేద్కర్ కాలనీలో వెంచి ఉన్నటువంటి శ్రీ అభయ ఆంజనేయ స్వామి ముడియా బాపు స్వామివార్ల దేవాలయంలో ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవాన్ని ఎంతో వైభవంగా ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఇప్పుడు ధనాదివాసము జరిగి ఉన్నది. ఇప్పుడు మీరు రాకుండా వాడుతుంది అట్లా బాయ్ బాయ్ రానమ్మా ఇటు ఓం నాతాయ విద్యతే శాస్త్రం విశ్వాక్షం విశ్వదంభవం విశ్వనారాయణం దేవవచ్చరం పరమం బలం విశ్వనారాయణం విశ్వనారాయణం బలం విశ్వమేవేదం విశ్వస్య నారాయణ మహాజయ విశ్వనారాయణ నారాయణ జ్యోతిరాజనారాయణ నారాయణ బ్రహ్మ నారాయణ నారాయణ Ni
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.